ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు వైవివిఎల్ నాయుడు ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో 5 పోలింగ్ బూత్ల ఏర్పాట్లను మరియు స్కేల్ పరంగా స్టాటిక్ మరియు మొబైల్ సపార్టీస్ స్పెషల్ సైక్లింగ్ ఫోర్స్ 45 మంది సిబ్బందిని మరియు ఎలక్షన్స్ రెగ్యులేషన్ ప్రకారం మా సిపి ఆదేశాల మేరకు శాంతి భద్రతల దృష్ట్యా టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కెమెరాస్తో పిన్ టు పిన్ క్షుణ్ణంగా పర్యవేక్షించి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా వాతావరణంలో జరిగేలాగా చూస్తున్నామని, ఓటు హక్కు వినియోగించుకునే దివ్యాంగులకు మరియు స్త్రీలని పోలింగ్ బూత్ వద్ద వరకు తీసుకొచ్చి ఓటు వినియోగదారులు ఏదైనా ఐడి కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవిఎల్ నాయుడు తెలియజేయడం జరిగింది. నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్. నా పేరు లక్ష్మణరావు కొంచెం నందిగామ నియోజకవర్గం. ఈరోజు నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్ట్యా వైవిఎల్ నాయుడు గారి బృందం ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో జరపడం జరుగుతుంది. వారి మాటలను తెలుసుకుందాం. ఈరోజు నందిగామ జడ్పీ స్కూల్లో 5 పోలింగ్ పోస్టులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే మేము స్కేల్ ప్రకారంగా స్టాటిక్, తర్వాత మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఇంతే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఏమో స్టడీ సర్వీస్ టీమ్, మరి యాజ్ పర్ ఎలక్షన్ రెగ్యులేషన్ ప్రకారం ఏ రిస్క్ వల్ల ఇచ్చాము. దాదాపు ఒక 45 మెంబర్స్ ఈ యొక్క వీటికి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. 8 పోలింగ్ ప్రచారం జరుగుతుందండి. నమస్తే. ఇక్కడ ఏమన్నా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు, అంత ప్రశాంతంగానే ఉంది సార్. 10 పీసీలు ఉందండి. 10 ప్రాబ్లం మీ పర్యవేక్షణ ఇక్కడ మొత్తం ఇంకెక్కడైనా కూడా ఏం ప్రాబ్లమ్స్ కాదు. టెక్నాలజీ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ డ్రోన్ కెమెరాలో మొత్తం అన్ని విజువల్స్ క్యాప్చర్ చేస్తున్నాము. దాని అలర్ట్స్, రోపాటిస్ మొత్తం వాడి ఎటువంటి మరోవర్ ఎవరైతే కొంచెం లేడీస్ ఉండి అలాగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు మాత్రం బూత్ వరకు తెచ్చిన ఏర్పాటు చేస్తున్నాము. అందరి మధ్యలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చే గ్రాడ్యుయేట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఎలాంటి ఐడి కార్డ్స్ ఏమన్నా ఎలాంటి చేస్తున్నారు? మామూలుగా వాళ్ళు వాటర్ స్లిప్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుందండి. అట్ ది సేమ్ టైం లోకల్లో పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు. సాయంత్రం ఎన్ని గంటలు? ఈవినింగ్ 4కి కంప్లీట్. సార్, ఐడి వెరిఫికేషన్ ఫిజికల్గా వెరిఫై చేస్తున్నారు అంటే మొబైల్స్ వాళ్ళు ఎలా చేయట్లేదని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ వరకు ఎలా చేస్తాము, కానీ బయట పెట్టుకుంటున్నారు. ఏర్పాటు చేశారండి. ఓటర్లకు ఏ ఇబ్బంది లేకుండా సజావుగా ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించి సొంతంగా ఓటు వేసిపోతున్నారు. ఏ ఇబ్బందులు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా తాగునీరు, మంచినీరు అందరికీ ఓటర్స్కి వచ్చిన లోపల అధికారులకి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. లేదు, పోలీసు వారు, మాకు ఎంఆర్ఓ సిబ్బంది, విఆర్ఓ, శానిటరీ, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంటు మాకు ఓటింగ్ సహకరిస్తున్నారు పూర్తిగా. ఏ ఇబ్బంది లేదు. పర్సంటేజ్ 18% అయింది ఇప్పటి వరకు రూరల్గా. అది మాకు 1 అవర్ క్రితం వచ్చిన రిపోర్ట్, ఇప్పుడు ఫ్రెష్ రిపోర్ట్ రావాలి. ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఏదో ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ఆధార్ కానీ, ఓటర్ కానీ, పాన్ కానీ ఏదో ఒక ప్రూఫ్ తీసుకొని రావాలి ఓటర్. ఈవినింగ్ 4, సాయంత్రం 4 గంటల వరకు. 4 గంటల వరకు మన లోపల ఉన్న వాళ్ళు అందరూ ఓటేసి వేసుకుంటారు.